ఇక్కడ మందర అని వర్మ వాళ్ళ అక్క ఒక ఆవిడుంది. ఆవిడ్ని అడ్డం పెట్టుకుని మనం అనుకున్నట్టుగా స్వామీజీ మాట నిజమయ్యేలా కుటుంబ కలహాలు పెట్టచ్చు. అయితే మన పని ఈజీ అయిపోతుందన్నమాట. అవును, నువ్వు తొందరగా వచ్చేస్తే పండగ పూర్తయ్యే లోపల మన పని కూడా పూర్తి చేసేయచ్చు. అలాగే మమ్మీ. అవును మమ్మీ, శ్యామ వాళ్ళు పాట విషయం అఖిల్కి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇంకా లేదు. ప్రయత్నం చేస్తే నేను చూస్తూ కూర్చుంటానా? అడ్డుపడతానుగా. వచ్చిందే అందుకు. ఓకే మమ్మీ, వాళ్ళను కంట కనిపెడుతూనే ఉండు. అలాగేనమ్మా, ఉంటాను. బాయ్. సరే మమ్మీ, బాయ్. అవునే, ఇంకా 2 రోజులు ఈ పల్లెటూరులోనే పడుండాలి. తప్పదు, ఫ్యామిలీ ట్రిప్ కదా. ఓకేనే, ఉంటాను. బాయ్. ఐశ్వర్య, నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఐశ్వర్య. ఎందుకు? ఎందుకేంటి, మీ మామయ్య గారి ఇంటిని శ్యామకి రాసిస్తానన్నా కూడా నువ్వు సైలెంట్ గా ఊరుకున్నావు కదా, అందుకు. ఈ పల్లెటూరులో ఇల్లు నేనేం చేసుకుంటాను? అదేంటి ఐశ్వర్య అలా అంటావు? నీకంటూ ఓ ఇల్లుండాలి కదా. సిటీలో ఉంది కదా. అది నీదాకా ఎందుకొస్తుంది? వైదేహి లాగేసుకుంటుంది. వైదేహి అక్క లాగేసుకుంటుందా? అవును, ఆల్రెడీ ఆ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది కదా వైదేహి. ఆ ఇల్లు తన పేరు మీదే రాయించమని చెప్పి వాళ్ల మొగుణ్ణి నసపెట్టడం మొదలుపెట్టింది. హైదరాబాద్ వెళ్లిన తర్వాత మీ మావయ్య గారితో మాట్లాడి ఆ ఇల్లు వైదేహి పేరు మీదే రాయిస్తానని చెప్పి అశోక్ మాటిచ్చాడు. అవునా? అంత అమాయకంగా కనపడే వైదేహి అక్క ఇంత ప్లాన్ చేసిందా? తెలివితేటలున్న వాళ్ళు అలా అమాయకంగానే కనబడతారు. శ్యామన్ చూడ్డంలా అమాయకంగా కనబడే శ్యామ ఈ ఇల్లు కొట్టేసింది. అమాయకంగా కనబడుతున్న వైదేహి ఆ ఇల్లు కొట్టేస్తుంది. ఉన్న 2 ఇళ్ళు వాళ్ళు వీళ్ళు కొట్టేస్తే ఇక నీకేం మిగులుతుంది? ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఏంటి ఐశ్వర్య, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నీలాంటివన్నీ ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని. అదేంటి అలా అంటా? లేకపోతే ఏంటి, శ్యామ తెలివిగా ఈ ఇల్లు తన పేరున రాయించుకుంది. మీ వదిన హైదరాబాద్లో ఇల్లు తన పేరున రాయించమని బావగారిని అడిగింది. ఆయన సరే అన్నాడు. రేపు హైదరాబాద్ వెళ్ళగానే మావయ్య గారికి చెప్పి ఆ ఇల్లు మీ వదిన పేరు మీద రాయించేస్తారు. ఇంకా మనకేం మిగులుతుంది? ఇద్దరు ఏదో ఒక సత్రంలో పడుండాల్సి వస్తుంది. చచా, అలా ఎందుకు జరుగుతుంది? అలాగే జరుగుతుంది. ఆల్రెడీ మీ వైదేహి వదిన మీ అన్నయ్యని బాగా ట్యూన్ చేసింది. అందుకే హైదరాబాద్ వెళ్ళగానే ఇల్లు రాయిస్తాను అంటున్నాడు. మా అన్నయ్య అలాంటి మనిషి కాదే. మీ అన్నయ్య అలాంటి మనిషి కాదు, కానీ వైదేహి అలాంటి మనిషే. మీ అన్నయ్యని కూడా మార్చేసింది. అందరూ తెలివిగా ఆలోచిస్తున్నారు, మనమే భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. ఎంత ఆలోచించినా అందులో తప్పేం కనబడ్డం లేదు పెన్నిగారు. శ్యామకి ఇల్లు నచ్చింది కాబట్టి మావయ్య గారు రాసిస్తానన్నారు. అందులో తప్పేముంది? తప్పు కాక ఇంకేంటమ్మా, మీ ముగ్గురు కోడళ్ళకి ఈ ఇంట్లో భాగం ఉంటుంది కదా. నీ భాగం కూడా ఆవిడికి ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? అందుకే ఐశ్వర్య తెలివిగా
హైదరాబాద్ ఇల్లు తన పేరు మీద రాయించుకోబోతోంది. ఏంటి, హైదరాబాద్ ఇల్లు తన పేరును రాయించుకోబోతుందా? అవును, ఈ ఇల్లు శ్యామకి, హైదరాబాద్ ఇల్లు ఐశ్వర్యకి. ఇక నీకు నీ పిల్లలకి ఏం మిగులుతుంది? ఏ అద్దె కొంపలోనో పాడుండాలి. ఆలోచించుకోమ్మా. యాండి, ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? హైదరాబాద్ ఇల్లు తన పేరును రాయించుకోబోతుందంట. అదేంటి? ఈ ఇల్లు శ్యామ పేరు మీద రాసిస్తున్నారు కదా, అందుకని ఆ ఇల్లు తన పేరు మీద రాసివ్వమని అడుగుతుందంట. అడిగినా కూడా డాడీ అలా చేయరు. ఏదైనా ముగ్గురికి సమానంగానే ఇస్తారు. ఈ ఇల్లు సమానంగా పంచుతున్నారా? లేదు కదా, శ్యామ ఒక్కదానికి రాసిస్తామన్నారు కదా. అవును కదా. అదే ఆలోచించమంటున్నాను. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాను. ఇది చిలికి చిలికి గాలివాన కావాలి అంటే శ్యామని వాడుకోవాలి. ఒరే ఆగరా, నా మంచం ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చిన్న కోడలమ్మ గారు తెమ్మన్నారమ్మా. చిన్న కోడలమ్మ కాదు, వాళ్ళ అమ్మమ్మ తీసుకురమ్మన్నా సరే నేను మంచం ఇవ్వను. నా మంచం మీద ఎవరు పడుకోవడానికి వీల్లేదు. నేను పడుకోవడానికి తెమ్మలేదు పెద్దమ్మ గారు. మరి ఒడియాలు పెట్టుకోవడానికి తెమ్మన్నావా? కాదు పెద్దమ్మ గారు, మంచం బాగా కుక్కిపోయింది కదా. పెద్ద వయసులో మీరు కుక్కి మంచంలో పడుకుంటే పాపం మీకు నడునొప్పి వస్తుంది కదా. అందుకే వెంకన్న సాయంతో మంచం బిగిద్దామని తెప్పిస్తున్నాను. వెంకన్న, మీరు అటువైపు లాగండి. మంచం బిగించి నన్ను మంచి చేసుకోవాలని చూస్తున్నావా? ఇల్లు కొట్టేసి నువ్వెప్పుడో నాకు చెడ్డయ్యావే. పెద్దమ్మ గారు, మీరు వెళ్ళి పని చూసుకోండి. దీని సంగతి నేను చూస్తాను. నీ సంగతి నేను చూస్తానులే. ముందు నేను తెస్తాను. అయ్యో నా గాలిపటం. ఉండు, నేను తీస్తాను. అందట్లేదు. ఎవరినన్నా పెద్దవాళ్ళని పిలుద్దాం. పిన్ని, పిన్ని. ఏంటమ్మా? మా గాలిపటం ఇరుక్కుపోయింది, తీసి ఇవ్వా ప్లీజ్. ఒక్క నిమిషం వస్తున్నాను. వెంకన్న, అమ్మా. దీని సంగతి చూసుకోండి. అలాగేనమ్మా. నీకు అందటం లేదు, ఇప్పుడు ఎలా పిన్ని? ఒక పని చేస్తాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు దాన్ని అందుకో. రా. నీకు అందట్లేదు, ఎలా పిన్ని? ఏంటి శ్యామా, గాలిపటం ఇరుక్కుపోయిందా? అవునట్లు బాబు, నన్ను పిలవచ్చు కదా, నేను తీస్తాను. రండి.
టీవీ టవర్ అంతా పొడుగున్నా బాబాయ్ కూడా అందడం లేదు. ఇప్పుడు ఎలా? టీవీ టవర్ మీద టీవీ పెడితే అందుతుందిరా. టీవీనా? ఇక టీవీ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది కదా. నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు గాలిపటం అందుకో. హలో, మీరు గాలిపటం ఇవ్వడం మర్చిపోయి చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ పిన్ని. ఇక మీరు చూసుకోండి. ఈ ఊరితో పాటు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అంతలా నచ్చితే ఈ ఇల్లు నీ పేరుతో రాసిస్తానులేమ్మా. ఈ ఇల్లు నాకు దక్కుతుంది అనుకుంటే ఆ శ్యామ చటుక్కున వచ్చి లటుక్కున లాగేసుకుంది. ఎలా ఎలా ఇంటిని దక్కించుకోవాలి నేను? అబ్బా, ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేసింది. మంచి కాఫీ తాగితేనే గాని ఈ తలనొప్పి తగ్గదు. అమ్మయ్యా, కాఫీ వస్తుంది. రామ్మారా, కాఫీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇది మీకు కాదు పెద్దమ్మ గారు, మా అత్తయ్య గారికి. అత్తయ్య గారికి ఇచ్చొచ్చాక మీకు తీసుకొస్తాను. తీసుకోండి అక్కయ్య గారు. ఆవిడ గారు అడిగినా కూడా కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నువ్వు అడగకుండానే కాఫీ తెచ్చిస్తున్నావేంటి? ఏం చెప్పమంటారు అక్కయ్య గారు, మిమ్మల్ని చూడగానే నాకు మీరు తోడ పుట్టుకపోయినా దేవుడిచ్చిన అక్కయ్యలా అనిపించారు. అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు. తలనొప్పితో చచ్చిపోతున్నాను. తలనొప్ప? అంతలా దేని గురించి ఆలోచిస్తున్నారు అక్కయ్య గారు? ఓ,
ఇంటి గురించి ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చిందా? మా శ్యామ అంతేలేండి, ఎప్పుడు ఎవరికో ఒకళ్ళకి తలనొప్పుగానే తయారవుతుంది. మా ఊరమ్మాయి కాబట్టి దాని గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి మీతో చెప్తున్నాను అక్కయ్య గారు. మా వసంతొదిన ముగ్గురు కోడళ్లలో ఈ మూడో కోడలు శ్యామ చాలా ముదురు. పెద్ద కోడలు పిచ్చి మొహంది, ఇక రెండో కోడలు అహంకారి, ఇది మూడో కోడలు పిచ్చి మొహంలా కనిపించే అహంకారి. పైకి అమాయకురాల్లా కనిపిస్తుంది గాని చాలా మాయలు చేస్తుంది. అందుకే తనని ముదురు అన్నాను. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుందిలేండి. రావడంతోనే ఈ ఇంటి మీద కన్నేసింది కదా. ఇల్లు బావుంది అని ఒకే ఒక్క మాట అని మావయ్య గారు తనంతట తనే ఈ ఇల్లు నీకు రాసిస్తానమ్మా అనేలా చేసింది. ఆయన రాసిస్తాను అన్నా ఇంకా రాసివ్వలేదు కాబట్టి మీరిప్పటి నుంచే జాగ్రత్త పడితే ఇల్లు మీకు దక్కుతుందని మీకనిపిస్తున్నట్లుంది కదా? అవును, అనిపిస్తుంది. అలా అనిపిస్తున్నప్పుడు మీ ప్రయత్నం మీరు చెయ్యటమే మంచిది. ఇన్నాళ్లుగా ఈ ఇంటిని మీరు కనిపెట్టుకుని ఉంటూ ఈ ఇంటితో ఎంతో మమకారాన్ని పెంచుకుని ఉంటారు కదా. అటువంటి ఈ ఇంటిని పుసుక్కున వదులుకోవడం అంటే చాలా బాధగా ఉంటుంది కదా. కూతుర్ని వదులుకునే తల్లికి ఎంత బాధగా ఉంటుందో ఈ ఇంటిని వదులుకోవాలంటే మీకు అంతే బాధగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ బాధగా ఉంది. ఆ దేవుడు చల్లగా చూస్తే మీ బాధ తగ్గిపోతుందిలేండి. కాఫీ చల్లారిపోతుంది, తాగండి అక్కయ్య గారు. జారనివ్వకూడదు, ఈ ఇంటిని నా చెయ్యి జారనివ్వకూడదు. పిన్ని, కథ చెప్పవా? హనీ ఏది? తను పడుకుంది, నాకు నిద్ర రావడం లేదు. కథ చెప్పు పిన్ని. ఏం కథ చెప్పను? ఒక్క నిమిషం ఉండు. రా కూర్చో. ఏం కథ చెప్పను? 7 చేపల కథ చెప్పు పిన్ని. సరే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. ఆ 7 కొడుకులు వేటకు వెళ్లి 7 చేపలు పట్టుకొచ్చారు. ఏంటి, రాజుగారి కొడుకులు వేటకు వెళ్లి 7 చేపలు తెచ్చారా? అవును. అదేంటి శ్యామ, రాజుగారి కొడుకులు వేటకు వెళ్తే ఏ పులులనో సింహాలనో కొట్టుకురావాలి గాని ఏ చేపలనో ఎలుకలనో పట్టుకురావడం ఏంటి? ఏమో, నాకేం తెలుసు. అంటే తెలియకుండానే కథ చెప్తున్నావా? నాకు తెలిసింది చెప్తున్నాను. ఇది కూడా తెలుసుకొని చెప్పాలి కదా శ్యామ. అబ్బా బాబాయ్, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఓ, ముందు పిన్నిని కథ చెప్పనివ్వు. కథ చెప్పమనే చెప్తున్నాను రా, కాకపోతే కొంచెం కన్విన్సింగ్ గా చెప్పమని చెప్తున్నాను. నాకు వచ్చినట్టు నేను చెప్తానండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మేం కథలు చెప్పుకోవాలి. అవును బాబాయ్, నువ్వు వెళ్ళు. వెళ్ళు బాబాయ్, వెళ్ళు. వెళ్ళు బాబాయ్. ఏంట్రా మీ బాబాయ్ అలా బయటికి నెట్టేస్తున్నావేంటి? చూడు మమ్మీ, పిన్ని నాకు చక్కగా కథలు చెప్తుంటే బాబాయ్ వచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. నేనేం పిచ్చి ప్రశ్నలు వేయట్లేదు వదినా, లాజిక్లు అడుగుతున్నాను అంతే. నీ లాజిక్లన్నీ తర్వాత రేపటి ఏర్పాట్ల గురించి మావయ్య గారు నీతో ఏదో మాట్లాడాలంట.
పిలుస్తున్నారు వెళ్ళు. అలాగే వదినా. నువ్వు కూడా రారా, మీ పిన్ని పడుకుంటుంది. కాసేపు కథలు వినొస్తాను మమ్మీ. ఇంకేం కదలరా, పొద్దుపోతుంటే. పర్లేదులే అక్క, ఉండి నువ్వు. ఈ పూటకి వీడు నా దగ్గరే పడుకుంటాడులే. మీరు వెళ్ళి పడుకోండి. నీ దగ్గర వీడు పడుకుంటే ఇంక నువ్వు పడుకున్నట్టే. తెల్లవార్లు కథలు చెప్పమంటాడు. ఏం పర్లేదులే అక్క, మీరు వెళ్ళి పడుకోండి. సరే, మీ ఇష్టం. నువ్వు చెప్పు పిన్ని. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు పట్టుకొచ్చారు.